హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి హ్యాపీ మూమెంట్‌తో మీ ముందుకైతే వచ్చాను. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది కదా! అది చూసే మీరు ఈ వీడియోలోకి వచ్చారనే అనుకుంటున్నాను. అవునండి, మన ఛానల్ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయింది. మానిటైజేషన్ అయిపోయింది. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ కూడా వచ్చిందనమాట. ఆ పిన్ వచ్చేటప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఆ పిన్ రావడానికి నేను ఎంతలాగా కష్టపడిన నాకే తెలుస్తుందనమాట. ఎన్ని వీడియోలు చేశానంటే మరి ఇంకా చెప్పలేననమాట. ఇవి నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేటప్పటికి నాకు సుమారు 550 అబవే ఉంటాయన్నమాట వీడియోస్. అయితే అందరికీ ఇలా ఉంటుందని అనుకోను. కొంతమందికి 3 మంత్స్కే మానిటైజేషన్ అయిపోవచ్చు, పెట్టిన 1 మంత్కే అయిపోవచ్చు, కొంతమందికి 6 మంత్స్ అవ్వచ్చు, లేదా నాలాగా లేట్ అయినా అవ్వచ్చు అనమాట. అయితే రెగ్యులర్గా మనం వీడియోలు పెడుతూ ఉంటే తొందరగానే అయిపోద్ది అనమాట. అలాగే పెట్టిన వీడియోలో కంటెంట్ కూడా బాగుండాలి. కంటెంట్ బాగుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలాగా కంటెంట్ బాగుంటేనే మనకి లైక్స్ వస్తాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడాను పెరుగుతూ ఉంటారు. అదే కంటెంట్ బాగోలేదనుకోండి, మనం ఎంతమందికని చెప్పగలం చెప్పండి? మనకు తెలిసిన వాళ్ళు ఒక 100 మంది, 200 మంది, కనీసం ఒక 500 మంది వరకు చెప్పగలం. అంతకు మించి చెప్పలేం కదా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాం, కానీ చూడండి అని చెప్పినా వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు అనమాట. అదే మనం కంటెంట్ బాగుండి డైలీ పెడుతూ ఉన్నామనుకోండి, తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ ఉంటారనమాట. నాకు కూడాను అలాగే జరిగింది. కొన్ని వీడియోలకైతే వ్యూస్ అస్సలు రావు. కొన్ని వీడియోలు కంటెంట్ బాగున్నా సరే మనకి వ్యూస్ అనేవి రావు. కొన్ని కంటెంట్ బాగోకపోయినా వ్యూస్ బాగానే వస్తుందన్నమాట. అది యూట్యూబ్ అల్గారిథంలో ఉంటుందన్నమాట. అది ఏమైనా రెగ్యులర్గా మనకి వీడియోల్ని పంపిస్తూ ఉంటే రెగ్యులర్గా మనకి వ్యూస్ వస్తూనే ఉంటాయి. నాకు కూడా అలాగే జరిగిందనమాట. కొద్ది రోజులు వీడియోలు లైన్గా పెడుతూనే ఉన్నాను. ఒక్క వీడియో బాగా వైరల్ అయింది. వైరల్ అయిన వీడియోకే సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచ్ అవర్స్ వచ్చాయి. 3000 వాచ్ అవర్స్ వస్తే ఫస్ట్ మనం అప్లై చేయాలి కదా. అది ఫస్ట్ అప్లై చేసిన 1 డేనే మళ్ళీ 4000 అవర్స్ కూడా వచ్చేసాయి. చక్కగా నేను మానిటైజేషన్కి అప్లై చేసిన 1 వీక్ లోపే నాకు పిన్ అయితే వచ్చింది. అది 6 డిజిట్లో ఉంటుంది. ఆ పిన్ని మన ఫోన్లోనే మనం అప్లై చేసుకోవచ్చు. ఇదంతా కూడాను అలా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. యూట్యూబ్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అలాగే నేనైతే కొద్ది రోజులు అస్సలు రెగ్యులర్గా పెట్టలేదు. కొద్ది రోజులు రెగ్యులర్గా పెట్టడం, కొన్ని మంత్స్ మానేయడం, మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ పెట్టాలనిపించడం, ఇలా జరుగుతూనే ఉంది. ఒక్కసారి ఏమైందంటే, ఇలా కాదు డైలీ పెట్టుకుంటాను, ఏదైతే అది రాని, న్యూస్ రాకపోని అని చెప్పి నేనైతే డైలీ పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నా వీడియోలు అయితే వెళ్తూనే ఉన్నాయి. ఎన్నో వందల్లోనే, ఎక్కువ వ్యూస్ కాదు, 100లోనే వస్తూ ఉన్నాయి. అలా పెడుతూ ఒకే ఒక వీడియో వైరల్ అయిందనమాట. ఆ వీడియో పెట్టిన 2 రోజుల వరకు అసలు వ్యూసే రాలేదు. ఒకరోజు థర్డ్ డే అనమాట, 3వ రోజు మధ్యలో అనమాట, అంటే మధ్యాహ్నం నుంచి వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతూ ఆ రోజు నైట్కే నాకు 50,000 అబవ్ వచ్చేసాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి 1 lakh ఇలా పెరిగిపోయాయి అనమాట. అలా వెంటనే నాకు అవర్స్ వచ్చేసాయి, సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నాకు ఇష్యూ కూడా ఏం లేదనమాట. మనం కంటెంట్ కూడాను మన ఓన్ కంటెంట్ ఉండాలి, మన ఓన్ వాయిస్ ఉండాలి, వేరే వాళ్ళ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టకూడదు, ఇలాగనమాట. కొన్ని రూల్స్ పాటిస్తూ మనం వీడియోస్ పెట్టుకున్నాం అనుకోండి, రెగ్యులర్గా మనకి కాపీరైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఇలాంటివి ఏమీ రావన్నమాట. నాకు ఇలాంటివి ఏమీ లేకుండానే నాకు వెంటనే అప్లై చేసేసిన వెంటనే పిన్ వచ్చేసింది. అయితే నేను చేసిన తప్పు అయితే ఎవ్వరూ చేయకండి. ఏమంటే, యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ వస్తుంది, 6 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని వచ్చిన వెంటనే మనం ఫిల్ చేసేయండి. ఎందుకంటే మనకి వైరల్ అయిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోకి అప్పటి నుంచి మనకి అవర్స్ ఎక్కువ వస్తుంటాయి, దాని నుంచే మనకి ఎక్కువ డాలర్స్ వస్తూ ఉంటాయి కదా. నేనేం చేశానంటే, ఒక 2 days వరకు కూడాను నేను పిన్ను అప్లై చేయలేదన్నమాట. ఆ పిన్ని ఫిల్ చేయకుండానే అలాగే ఉంచేయడం వల్ల నాకు దగ్గర ఒక $10 to $15 వరకు పోయాయి. మనకు అది పిన్ను అప్లై చేసిన, అదే పిన్ను ఫిల్ చేసిన నుంచే మనకు డాలర్స్ కౌంట్ అనేది జరుగుతుందన్నమాట. మనకి ఎప్పుడు ఆ వీడియో వైరల్ అయినప్పుడే కదా మనకి ఎక్కువ వ్యూస్ రావడం, దాని నుంచే మానిటైజేషన్కి వెళ్ళడం, దాని నుంచే మనకి డాలర్స్ రావడం, అన్నీ ఆ వీడియో నుంచే జరుగుతాయి. కాబట్టి వచ్చిన వెంటనే అప్లై చేసండి.
మినిట్ అనే చెప్పొచ్చు అనమాట. అంత వేగంగా వచ్చిన వెంటనే ఫిల్ చేసేయండి. అలాగైతేనే మనకి డాలర్స్ వెంటనే పడుతూ ఉంటాయి. నాకు ఆ విషయం తెలియక నేను 2-3 డేస్ వరకు నేను లేట్ చేసేసాను అనమాట. అందుకు నాకు డాలర్స్ కౌంట్ అనేది తగ్గిపోయింది. అలాగా నేను చేసిన పొరపాటు అయితే ఎవరూ చేయకండి. పిన్ వచ్చిన వెంటనే ఫిల్ చేసేయండి. అయితే యూట్యూబ్ వీడియోలు చేయాలంటే చాలామంది ఈజీగానే తీసుకుంటారు. అయితే డైలీ చేస్తుంటేనే చాలా ఈజీ అనండి. డైలీ సేమ్ టైంలో పెడుతూ ఉన్నామనుకోండి, తొందరగానే మనం ఎలిజిబుల్ అయిపోతామన్నమాట. అందుకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాలాగా అప్పుడప్పుడు కాకుండా డైలీ పెడుతూ ఉండండి. అంటే నేను మొదట్లో అలాగే చేశాను. ఆ తర్వాత డైలీ పెడుతున్నానులేండి. డైలీ పెడుతున్నాం అనుకోండి, మన వీడియో కంటెంట్ ఎవరికైనా నచ్చింది అనుకోండి, పలానా వాళ్ళ వీడియో కంటెంట్ బాగుంటుంది, వాళ్ళ వీడియో చూడొచ్చు, పలానా టైంకి వస్తుంది అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అదే మనం ఇర్రెగ్యులర్గా పెట్టామనుకోండి, వాళ్ళు ఒకరోజు పెడితే మళ్ళీ కొద్ది రోజులు పెట్టరు, ఏం చూస్తాంలే అని ఓపెన్ చేయరనమాట. అందుకు రెగ్యులర్గానే పెడుతూ ఉండండి. ఈ వీడియోలు ఎవరైనా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి. తప్పకుండా మానిటైజేషన్ అవుతుంది. మీరు ఎలిజిబుల్ అయ్యి తొందరగానే మీరు సక్సెస్ అవుతారనమాట. ఇలాగా నేను చేసిన పొరపాటు అయితే ఎవరూ చేయకండి. ఫైనల్గా అయితే నేను సక్సెస్ అయ్యాను. ఈ సక్సెస్కి మీరందరూ కారణమనే చెప్పచ్చు. ఎందుకంటే మీరు వీడియోలు చూడబట్టే కదా నేను ఎలిజిబుల్ అయ్యాను. అందుకే మీ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్ అనే చెప్పొచ్చు అనమాట. ఇలాగా రోజు వీడియోలు పెడుతూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. ఎవరైనా ఈ వీడియో ఫుల్గా చూసినట్లయితే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసినా లేదనుకోండి, రెగ్యులర్గా చూసే వాళ్ళైనా సరే ఒక లైక్ చేసుకోండి. బాయ్.